దేవునికి స్తోత్రము. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడున్నా కానీ, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లా, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉన్నా కానీ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నుంచి సమాధానము, కృపయు, క్షేమము మీకు కలుగునుగాక. మీకు స్వస్థత, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగునుగాక. మీకు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు కలుగునుగాక. దేవుని స్తోత్రం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఆశీర్వాదానికి వారసులు అవుటకు పిలువబడ్డాం. శాపానికి వారసులు అవుటకు మనం పిలువబడలేదు. అక్కడ మనిషి శాపాలు పలికినా, శాపనార్థాలు పలికినా అవి నెరవేరవు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులు అవుటకే మనం పిలువబడ్డాం. ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి ఒక ప్రవక్త వెళ్ళినప్పటికీ కూడా శాపాలు పలకలేక ఆశీర్వాదాలు పలుకొచ్చాడు. ఆశీర్వదించబడిన జనాంగానికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిలదు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిలదని ఈ మాటల ద్వారా, ఈ వాక్యపు సత్యాల ద్వారా నిన్ను బలపరచుకోవాల్సిందిగా, ధైర్యపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త ధ్యానాల్లో ఉన్నాం. ఇది మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter 11th verse. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఎక్కువ పాపము కలదు అన్నాడు. Jesus answered to Pilate or said to him, you would have no authority over me unless it were given to you from above. For this reason he who delivered me to you has the greater sin. Oh sir, I'm sorry. Don't think that you are authority over me. నా మీదేదో నీకేదో అధికారం ఉందని పొంగిపోకు, రెచ్చిపోకు, రేగిపోకు. దేవుని స్తోత్రం. యేసు సమాధానంగా, పైన ఉన్నవాడు ఇస్తే తప్ప, కైసర్ ఇచ్చిన అధికారం కాదు, మీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన అధికారం కాదు, మీ వాళ్ళు ఇచ్చిన అధికారం కాదు, పైనుండి వచ్చింది. అధికారం కింద ఉంటుంది అనుకుంటున్నావు, అధికారం కింద నుంచి వచ్చింది అనుకుంటున్నావు. కాదు, అధికారం పైనుంచి వచ్చింది. స్తోత్రం. యేసు సమాధానంగా, పైన ఉన్నవాడు ఇస్తే తప్ప, అనగా పైనున్నవాడు, పైన ఒకడున్నాడు, ఒకడు మాత్రమే అనగా చాలామంది ఉన్నారు. ఇదేంటి చాలామంది ఎవరు? ఒకడంటే తండ్రిని ఉద్దేశించి మాత్రమే చెప్పాడు. పైన ప్రభు ఉన్నాడు. అంతేకాకుండా పైన ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, అసంఖ్యాకమైనటువంటి దూతగణం ఉన్నారు. కానీ పైనున్నవాడు, పైనున్నవారు అని కాదు, పైనున్నవాడు ఇస్తే తప్ప, పైనున్నవాడు ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు, గద్దింపక దయచేయువాడు, సమృద్ధిగా దయచేసేవాడు, అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అధికముగా దయచేసేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైనున్నవాడు ఇస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు. కనుక నన్ను అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేశాడు. యూదా ఇస్కరియోతు ఎక్కువ పాపం చేశాడు. లేకపోతే కయపా ఎక్కువ పాపం చేశాడు. అన్న ఎక్కువ పాపం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ మాట చెప్పినప్పుడు ఏం జరిగింది? ఒక ప్రశాంతమైన కొలంలో రాయేశాం, తరంగాలు, రిపుల్స్ వచ్చేస్తాయి, అలలు అలలుగా. ఆ రాయి పడింది అలాగే ఉంటుంది. రాయి పడిన చుట్టూ సర్కిల్స్గా, వలయాలుగా, అనగా ఒక ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ వుడ్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇదేదో ఎక్కడో విన్నట్టుగా ఉందనుకుంటున్నామో. న్యూటన్ గమన నియమాల్లో ఒకటి. సరే, ఇప్పుడు న్యూటన్ గమన నియమాలు మనకెందుకు వచ్చింది అని మీరు అంటారేమో. అనగా ప్రతిదానికి ఒక రెస్పాన్స్ ఉంటుంది. అనగా ఇంకా చెప్పాలంటే, నువ్వు ఏం విత్తుతావో దాన్ని కోస్తావు. విత్తావా? ప్రైజ్ గాడ్. విత్తలేదా? నీకేం కోత రాదు. కోతని ఎక్స్పెక్ట్ చేయకు, కోతను ఆశించుకు. విత్తావా? దేవునికి స్తోత్రం.
అది కొంతకాలం తర్వాత భూమిలో అడుక్కు వెళ్ళిపోయినది అది భూమి నుంచి పైకి లేచి భూమికి చాలా ఎత్తుగా లేచి నీ ఆశీర్వాదం వచ్చేస్తుంది. నీ ఆశీర్వాదం భూమిలో దాచి ఉంచావేమో, కానీ భూమి పైగా నీ ఆశీర్వాదం చూస్తావు. అదృశ్యంగా నీ ఆశీర్వాదాన్ని ఉంచావేమో, దృశ్యంగా నీ ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఒప్పించబడిన వారు. అదేంటది? మనం చదువుకున్న వాక్యం, మూల వాక్యం ఒకటిగా ఉంది. ఒప్పించబడిన వారు అన్నారు. ఎవరు వీళ్ళు ఒప్పించబడిన వాళ్ళు? ఈ అధ్యాయంలోంచి లేకపోతే ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని ఒప్పించబడిన నలుగురిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమని ఒప్పించబడ్డారు, దేనికి ఒప్పించబడ్డారు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. నంబర్ 1, మొట్టమొదటి మాట 11వ వచనంలో చెప్పబడిన మాటకి 12వ వచనంలో రెస్పాన్స్ ఉందండి. ఇప్పుడు 12వ వచనం చూద్దాం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నాడు అని కేకలు వేసిరి. ఇక్కడ రాయబడిన మాటలు, ఆ క్షణము నుండి పిలాతు యేసును విడుదల చేయాలని ప్రయత్నం చేశాడు. ఏ క్షణం? యేసు జవాబిచ్చినటువంటి క్షణము నుండి, యేసు నోట్లో నుంచి సత్యము బయలుపరచబడిన క్షణము నుంచి, యేసు నోట్లోంచి ఒక ఆణిముత్యం బయటకు వచ్చినప్పటి నుంచి, ఆ క్షణము నుండి పిలాతు యేసును విడుదల చేయాలని ప్రయత్నించాడు. కానీ యూదులు లాజిక్గా ఒక మాట మాట్లాడారు. ఇతన్ని విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తాను రాజునన్న ప్రతి ఒక్కడు చక్రవర్తికి వ్యతిరేకించిన వాడు అవుతాడు అని కేకలు వేశారు, అరిచారు. ఓహో, ఈ లాజిక్ని మర్చిపోయాడు మన పిలాతు గారు. ఒక ఎపిసోడ్ టైటిల్లో పెట్టినట్టుగా పిచ్చి పిలాతు గారు మర్చిపోయాడు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, ఈ మాటను బట్టి, యేసు యొక్క మాటను బట్టి ఏం జరిగింది? పిలాతు భయపడ్డాడని కాదు, ఆ ముందు వచనాలు రాయబడింది, పిలాతు ఆ మాటను విని మరి ఎక్కువగా భయపడి, యేసు మాట భయపెట్టలేదండి, పిలాతు మాట కూడా భయపెట్టలేదు. పిలాతుతో ప్రభువు చెప్పిన మాటను బట్టి పిలాతు ప్రయత్నం చేశాడు. ఒక మాట ప్రయత్నంలోకి నడిపించింది, ఒక మాట పనిలోకి నడిపించింది. అనగా యేసు మాట ప్రేరేపించేటువంటి మాట, యేసు మాట ప్రయత్నం చేయిస్తుంది. పరాజయం పాలు కాకుండా ప్రయత్నం చేయించేది ప్రభువు మాట. మళ్ళా చెప్తున్నాను, పరాజయం పాలు కాకుండా ప్రయత్నం చేయించేది ప్రభువు మాట. ప్రభు మాటలో ఎంత శక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను 12వ వచనం చదువుతున్నాను. ఆఫ్టర్ దిస్ పిలాట్ sought to release him, but the Jews cried out, saying, if you release this man, you are not Caesar's friend. Everyone who makes himself a king opposes Caesar. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఫ్టర్ దిస్ అనగా ఈ సంగతులు జరిగిన తర్వాత, ఈ మాటలు ఆడిన తర్వాత అని అర్థం. అనగా యేసు చెప్పిన మాటలో ఏమాత్రం తప్పు కనుగొనలేని పిలాతు, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఆయన ఆలోచన విధానం కరెక్ట్, అవును కదా, అధికారం మా రిలీజియన్లో, మా రోమా మతంలో కూడా మేము సూర్యదేవుడిని ఆరాధించము, సూర్యుడికి ఒక అధికారం ఉంది, ఆ అధికారం నుంచి ఆయన అనుమతిస్తాడు, ఆయన అధికారంతో సాగి వెళ్ళొచ్చు అని మేము ఇలా నమ్ముతున్నాం కదా. అటువంటప్పుడు ఈయన అధికారం గురించి మాట్లాడింది మా థియాలజీ, మా వేదాంతానికి భిన్నంగా లేదు, వ్యతిరేకంగా లేదు. దట్స్ ఓకే. ఈ మాటను బట్టి ఇలా మంచి మాట చెప్పినటువంటి, ఇలా చక్కటి మాటను చెప్పినట్టు ఈ వ్యక్తిని విడుదల చేస్తే బాగుండు. లెట్స్ సీ, చూద్దాం, ఏదో నా ప్రయత్నం నేను చేద్దాం, నా వంతు నేను కృషి చేస్తాను అన్నట్టుగా పిలాతు ప్రయత్నం చేశాడు. కానీ పిలాతు యొక్క ప్రయత్నాలు సక్సెస్ కాలేదు, లేకపోతే పారలేదు, లేకపోతే ఫలించలేదు అనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 19వ అధ్యాయం, కావున పరిసయ్యులు ఒకరితోనొకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైనవో చూడుడి. దేవుని స్తోత్రం. ఇదిగో లోకము
ఆయన వెంట పోవచ్చున్నదని చెప్పుకోండి. అవును, లోకము ఆయన వెంట పోతుంది, ఒక ఉద్దేశం ఉంది. లోకము యొక్క పాపాలు ఆయన మోసాడు కాబట్టి లోకం ఆయన వెంట పోతుంది. దేవునికి స్తోత్రం. లోక పాపాలన్నీ తొలగించేసి లోకాన్ని పరిశుద్ధంగా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక లోక పాపాలన్నీ, లోకం చాలా విశాలమైంది కదా, అన్ని లోక పాపాలన్నీ ఆయన మీద వేసుకుంటాడంటే వేసుకోగలడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. పరిచయులు ఒకరితోనొకడు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమయ్యో. పరిచయుల ప్రయత్నాలు ఎలాగో నిష్ప్రయోజనమైనయో పిలాతు యొక్క ప్రయత్నం కూడా అలాగే నిష్ప్రయోజనమైంది. మానవ ప్రయత్నాలు నిష్ప్రయోజనమవుతాయి. దే విల్ ఫెయిల్. బట్ ఎఫర్ట్స్, ఆల్ హ్యూమన్ ఎఫర్ట్స్ విల్ ఫెయిల్. బట్ గాడ్స్ గ్రేస్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్. దేవుని కృప నిరంతరము నిలుచును. 136వ కీర్తనలో ప్రతి వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును. స్తోత్రం. హిస్ లవింగ్ కైండ్నెస్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ఆయన కృప కొంతకాలం ఉండును, ఆయన కృప కొంతకాలం ఉండునని కాదు, ఆయన కృప ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నిత్యత్వంలో కూడా ఆయన కృప ఉంటుంది. నిత్యత్వం దాటి లేకపోతే నరులు ఈ భూమి మీద ఉన్నట్టు కాలము దాటి నిత్యత్వంలో గుండా ప్రయాణం చేయగలదు. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, మొట్టమొదటి విషయం ఏంటంటే పిలాతు ప్రభువు యొక్క మాటల ద్వారా ఒప్పించబడ్డాడు. ఏమని ఒప్పించబడ్డాడు? ప్రభువు యొక్క అధికారం గురించి. అంటే నాకు అధికారం లేదు, నా అధికారానికి పరిమితులు ఉన్నాయి, నా అధికారం, మై పవర్ ఈజ్ లిమిటెడ్ పవర్, మై పవర్ ఈజ్ టెంపరరీ పవర్. నా అధికారము రాజకీయ సంబంధమైన అధికారమే. నా అధికారము రాజకీయ సంబంధమైనటువంటి సాధారణ ప్రజల మీద వర్తిస్తుందేమో కానీ ఆత్మీయుని మీద నా అధికారం వర్తించదు అని పిలాతు గ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం చదవండి, ఒక మాట కూడా ప్యారలల్గా మనం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 39 మరియు 38 వచనాలు. స్తోత్రం, స్తోత్రం. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ ఒప్పించబడ్డాం, కన్విన్స్ కావడం. మనం కన్వే చేస్తాం కానీ కన్విన్స్ చేయలేము. అమ్మా ఇది పరిస్థితి, ఇది మీకు ఇష్టమైతే నమ్ముకోండి, లేదు. కన్వే చేయడం అనేది వెలుపల జరిగే కార్యక్రమం, కన్విన్స్ చేయడం అనేది లోపల జరిగేటువంటి కార్యక్రమం. వెలుపల జరిగే కార్యక్రమాన్ని మనం చేయగలం, లోపల జరిగేటువంటి కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడు చేయగలడు. ఆయన ఒప్పింపజేస్తాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, అంతేకాకుండా కమింగ్ జడ్జిమెంట్స్ గురించి, న్యాయ తీర్పును గురించి, నిత్యత్వానికి ముందున్నటువంటి తీర్పును గురించి, ధవళవర్ణ సింహాసనము దగ్గర ఉన్నటువంటి తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయన ఒప్పింపజేస్తాడు అని ఉంటే మళ్ళీ ఎవరో ఒప్పిస్తున్నట్లుగా, యేసు ఒప్పించినట్లుగా చెప్పడం ఏంటి? యేసును ఒప్పించాడా అని అడిగితే యేసు రెండూ చేశాడు. నొప్పించాడు, ఒప్పించాడు. ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడైనందున అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు రాబడింది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఒప్పించబడుతున్నారు, కొంతమంది ఒప్పించబడుతున్నారు. యేసు ద్వారా ఒప్పించబడిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడిన వాళ్ళు ఉన్నారు. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట ఏంటంటే అధికారాన్ని గురించి పిలాతు ఒప్పించబడతాడు. పైలట్ వాస్ కన్విన్స్డ్ by Jesus Christ, by his words. He was convinced about the authority. అధికారం గురించి ఒప్పించబడ్డాడు. రెండో విషయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. స్తోత్రం. మాథ్యూ 27:54. శతాధిపతియు శతాధిపతియు అతనితో కూడా
యేసునకు కావలి ఉన్న వారును ఆ, భూకంపమును జరిగిన కార్యమునన్నిటిని ఆ. చూచి ఉమ్, మిక్కిలి భయపడి ఉమ్. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. శతాధిపతి, సెంచూరియన్, అతనితో పాటు ఉన్నటువంటి సోల్జర్స్ లేదా వాచ్మెన్ భూకంపమును జరిగిన కార్యాలు, భూకంపం జరిగింది, ఎర్త్క్వేక్, అంతేకాకుండా కొన్ని థింగ్స్, సూపర్ న్యాచురల్ థింగ్స్ జరిగాయి. ఏంటి అంటే 51, 52 వచనాలు రాయబడింది. దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కగుపడి. శతాధిపతి, అన్యుడైనటువంటి శతాధిపతి కన్విన్స్ అయ్యాడు. ఒకటి మాటల ద్వారా, పిలాతు మాటల ద్వారా అంటే ఏదో యేసు ప్రభు యొక్క మాటల ద్వారానే కాదు, ఇతరుల మాటల ద్వారానే కాదు, యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట ద్వారా. 100 మాటలు అవసరం లేదు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు అని భక్తుడు వాడతాడు. అంటే ఎప్పుడు ఒక మాటే అని కాదు దాని అర్థం. ఒక మాట ద్వారా కూడా, ఒక మాట అనేక మాటల ద్వారా అని మనం అర్థం చేసుకోవాలి. మాటల ద్వారా పిలాతు ఒప్పించబడ్డాడు. రెండవది సూచక్రియల ద్వారా దేవునికి స్తోత్రం, ఆ శతాధిపతి ఒప్పించబడ్డాడు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో కూడా 47వ వచనంలో మనం చూసినట్లయితే, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని టెస్టిమనీ చూడండి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెను అని చెప్పి దేవుని మహిమపరచెను. ఎలాగా? కారణం ఏంటి? సూచక్రియల వలన అన్ని జనులు నమ్ముతున్నారు. గ్రీసు దేశస్థులు అనగా అన్యజనులైన వారు, వాళ్ళు సూచక్రియలు లేకపోతే జ్ఞానాన్ని, యూదులు కూడా సూచక్రియలు, దే వాంట్ సైన్స్ అండ్ వండర్స్. అన్యజనులు ఏదైనా జరిగితే తప్ప నమ్మరు, మాకేదైనా జరిగితే నమ్ముతూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం దానికి వ్యతిరేకంగా చెప్తుంది. నువ్వు నమ్మితే దేవుని కార్యం జరుగుతుంది, నువ్వు నమ్మినడలా దేవుని కార్యాన్ని చూస్తావు అని యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తతో ప్రభు చెప్పిన మాట మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పిలాతు ఒప్పించబడ్డాడు, రెండవది శతాధిపతి ఒప్పించబడ్డాడు. నువ్వు నేను కూడా ఒప్పించబడాలి, ఒప్పించబడుతూ ఉండాలి. ఒప్పించబడడం కోసం వాక్యం చదవాలి, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఆత్మదేవుడిని ఒప్పిస్తాడు. ఆ మనుషుడు నీవే అనగానే ఎస్ ఓకే నేనే, ఐఎమ్ సారీ అనే విధంగా ఒప్పించబడతాం. అయినా నేను నా వ్యక్తిగతమైన విషయాలు నేనే తప్పు చేస్తే ఇతను ప్రవక్త వచ్చి గద్దించడం ఏంటిది అని దావీదు తిరగబడలేదు, ఒప్పుకున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటూ ఉన్నారు, బాగానే ఉంది, విడిచిపెట్టడం లేదే. మీకు కనికరం కావాలంటే ఒప్పుకోలు ప్లస్ విడిచిపెట్టడం ఈజ్ ఈక్వల్ టు కనికరం. దేవుని ఆశీర్వాదం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది అస్తిత్వం గురించి, అనగా యేసు యొక్క ఉనికి గురించి, యేసు ఎవరు అనే దాని గురించి శతాధిపతి ఒప్పించబడ్డాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనం. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది చూచిన వాడు ఒకడున్నాడు, ఒకడే కాదు చాలా మంది ఉన్నారు, కానీ ఇది చూచిన వాడని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడు యోహాను. స్తోత్రం. అతని సాక్ష్యము సత్యమే. యోహాను అనేటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. 1వ అధ్యాయంలో ఆయన సాక్షిగా వచ్చినవాడు. 35వ వచనం చదువుతున్నాను. మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసినవాడు, ఈ సంఘటన చూసినవాడు అనగా సాక్షి అయినవాడు, ప్రత్యక్ష సాక్షి అయినవాడు దీని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం అంటే నేను చెప్పింది నిజమని పరోక్షంగా చెప్పుకుంటాడు, తాను సత్యం పలుకుతున్నట్లుగా అతనికి తెలుసు. దేవుని స్తోత్రం. ఒకటి అధికారం గురించిన ఒప్పుకోలు పిలాతు చేస్తే, అస్తిత్వాన్ని గురించినటువంటి ఒప్పుకోలు శతాధిపతి చేస్తే, మూడోది అద్భుత మరణాన్ని గురించినట్టు ఒప్పుకోలు
దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిష్యుడు చేసినట్టుగా చూస్తున్నాం. యోహాను అనే శిష్యుడు చివరి వరకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే 18వ అధ్యాయంలోనే పేతురు యోహానులు కనిపిస్తున్నారు. యోహాను రాపైపోయాడు. రాపైపోయినప్పటికీ కూడా ఆయన చివరి వరకు ఉన్నాడు అని ఇతర సువార్తల్లో మనం చూడగలం. కానీ ఇక్కడ కూడా చివరి వరకు ఉన్నట్లుగా 19వ అధ్యాయంలో చూడగలం. పేతురు డ్రాప్ అయిపోయాడు. పేతురు ఆగిపోయాడు. యోహాను అక్కడ మిగిలాడు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే అద్భుతమైన మరణాన్ని గురించి ఒప్పించబడ్డాడు. అద్భుతమైన జీవితాన్ని గురించి, అద్భుతమైన ప్రేమను గురించి ఒప్పించబడ్డవాడు. అద్భుతమైన మరణం గురించి, ఆయన మరణం కూడా ఆశ్చర్యమే. ఈవెన్ హిస్ డెత్ ఈజ్ వండర్ఫుల్. యాజ్ హిస్ లైఫ్, యాజ్ హిస్ ప్రీచింగ్, యాజ్ హిస్ లవ్ ఈజ్ వండర్ఫుల్. ఆయన మరణం అద్భుతం అండి. ఆయన మరణించినప్పుడు సూర్యుడు అదృశ్యుడయ్యను అని దేవుని వాక్యం రాయబడింది. మధ్యాహ్నం 3 గంటలకే సూర్యుడు అదృశ్యమయ్యాడు. సాయంత్రం 6:30, 6:45 లేకపోతే 6 గంటల టైంలో యథావిధిగా ఎప్పట్లాగే సూర్యుడు అస్తమించాడని కాదు. యేసు మరణాన్ని బట్టి సూర్యుడు ముందుగా అస్తమించాడు. దేవుని స్తోత్రం. ఒప్పించబడుతున్నావా? మనుషుల చేత నొప్పించబడినప్పటికీ దేవుని చేత ఒప్పించబడుతూ, ఒకవేళ దేవుని చేత నొప్పించబడుతూ ఒప్పించబడుతూ ముందుకు సాగు. దేవుని స్తోత్రం. ఒప్పించబడిన వారిని గురించి మనం ఆలోచిస్తున్నాం. పిలాతు ఒప్పించబడ్డాడు, శతాధిపతి ఒప్పించబడ్డాడు, శిష్యుడు ఒప్పించబడ్డాడు. 4వదిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. ఆ తర్వాత అరిమతయి గ్రామానికి చెందిన యోసేపు యేసు దేహాన్ని ఇవ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదుల అంటే భయపడేవాడు కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకొని వెళ్ళాడు. స్తోత్రం. ఇక్కడ గమనించాలి, రహస్య శిష్యుడు అరిమతయి యోసేఫ్. అతడు సన్హెద్రిన్ సభ యొక్క సభ్యుడు. అతడు నికోదేము ఒకేసారి వచ్చారని మనం అనుకో, లేకపోతే అతడు వచ్చిన తర్వాత నికోదేము వచ్చాడు. అరిమతయి యోసేపు అధికార త్యాగం చేయబోతున్నాడు. తన అధికారానికి యూదుల మధ్యలో ఉన్నటువంటి తనకున్నటి ఆ స్టేటస్ని దాన్ని సాక్రిఫైస్ చేయబోతున్నాడు. సేవియర్ కోసం నీ స్టేటస్లో సాక్రిఫైస్ చేస్తావా? స్టేటస్ అనగానే వాట్సాప్లో స్టేటస్ గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది మన స్థాయి. సమాజంలో మనకు ఒక స్థాయి, ఒక ప్రెస్టేజ్. నేనేంటో తెలుసా? నా గురించి వాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి అని చెప్తుంటారు కొంతమంది. నాకు ఒక పొరుగు ఉందండి, నాకు ఒక ప్రతిష్ట ఉందండి అని చెప్తుంటాం కొన్నిసార్లు. ఇక రాయబడినటువంటి లేకపోతే ఇక ఏదో తాడో పేడో తేల్చుకుందామని అరిమతయి యోసేపు, తాడో పేడో తేల్చుకుందామని నికోదేము. వాళ్ళిద్దరూ సన్హెద్రిన్ సభ్యులు, యూదుల యొక్క అధికార చట్టసభ యొక్క సభ్యులు. ఇంకా అనుకున్నాను, ఈ అధికారం వద్దండి, వీ డోంట్ వాంట్ దిస్ పవర్. మాకు పర్సన్ కావాలి కానీ పవర్ వద్దు. మనకు కూడా కావాల్సింది పర్సన్ కావాలి, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసు కావాలి కానీ అధికారం దేనికండి? ఈ లోకంలో యజమానుడిగా ఉండేదానికన్నా, అధికారిగా ఉండేదానికన్నా యేసు యొక్క దాసుడిగా ఉండడము, అధికారం లేకుండా ఉండడం, ఆయన అధికారానికి లోబడి ఉండడమే పెద్ద గొప్ప ఆధిక్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో మనం గమనిస్తే, గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు he came boldly, తెగించేశాడు. ఇక తాడో పేడో ఏదో డెసిషన్ తీసుకోవాలి, 2లో 1 తీర్మానం తీసుకోవాలనుకున్నాడు. తెగించాడు. దేవుని బిడ్డలు తెగించాలి. దేవుని బిడ్డలు తెగించి దేవుని మందిరాన్ని రావాలి. కరోనా అని ఎంతకాలం భయపడుతూ ఇంట్లో కూర్చుంటారు? తెగించారా? అరిమతయి యోసేపు స్టోరీ చదవలేదా? గుడ్ ఫ్రైడే అప్పుడు దేవుని సేవకులు బోధించడం. ఎందుకు తెగించకుండా ఆయనతో సంబంధం తెంపుకొని ఇంట్లో కూర్చున్నారు?
అరిమతయ గ్రామస్తుడు యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు స్వయంగా దేవుని రాజ్యం కొరకు కాచుకొని ఉండేవాడు. దేవుని స్తోత్రం. అధికార త్యాగం దాని గురించి ఒప్పించబడ్డాడు. 4 ఒప్పుకోళ్ళు. 1 పిలాతు ఒప్పించబడ్డాడు, 2వది శతాధిపతి ఒప్పించబడ్డాడు, 3వది సాక్షి అయిన వాడు అనగా యోహాను ఒప్పించబడ్డాడు, 4వది యోసేపు ఒప్పించబడ్డాడు. 1 అధికారం గురించి పిలాతు ఒప్పించబడ్డాడు, 2వది మనం ఆలోచించినట్లుగా స్తోత్రం యేసు ప్రభువుకు సంబంధించినటువంటి అస్తిత్వం, ఉనికి, ఆయన యొక్క ఐడెంటిటీని గురించి ఒప్పించబడినటువంటి శతాధిపతి. ఆయన ఎవరు, హూ ఇస్ హీ అనేది అప్పుడు అర్థమైంది. 3వదిగా మనం ఆలోచించిన అద్భుతమైన మరణాన్ని గురించి యోహాను ఒప్పించబడ్డాడు. 4వదిగా అధికార త్యాగం గురించి యోసేపు ఒప్పించబడ్డాడు. యోసేపుకి ఎవరు చెప్పాలి, మాకొద్దు, మీకు వద్దులేండి, మిమ్మల్ని డిస్మిస్ చేస్తారు, వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా అధికారాన్ని పోగొట్టుకోవడానికి, అధికారాన్ని అలక్ష్యం చేయగలిగారు. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. పరిశుద్ధమైన మా దేవా, ఈ దినాల్లో మీరు మమ్మల్ని ఒప్పించండి. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని మేము చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మమ్మల్ని ఒప్పుకోలు అనుభవాలకి, కన్ఫెషన్ ఎక్స్పీరియన్స్లోకి మీరు మమ్మల్ని నడిపించండి. కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి కాదు కానీ కన్ఫెషన్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి మీరు మమ్మల్ని నడిపించమని అనుకుంటున్నాం. అధికారం గురించి, అంతేకాకుండా అస్తిత్వం గురించి, అంతేకాకుండా అధికార త్యాగం గురించి ప్రభా, ఇలా వేరు విషయాల గురించి మేము ఒప్పించబడగలటం సాయం చేయండి. మేము మా అంతటా మేము చేయలేము, మీ ఒప్పింపు, మీ ప్రేరణ ద్వారా మేము సంగతులు చేయగలటం సాయం చేయండి. అద్భుతమైన మరణాన్ని గురించి శిష్యులలాగా ఒప్పించబడడానికి మీరు మాకు సాయం చేయండి. దేవా, మీకు వందనం చేస్తున్నా, మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నా. ఒప్పుకోవడానికి మనసు లేనట్టు మాకు సమ్మతి కలిగినట్టు మనసును, ఒప్పుకునేటువంటి మనస్సును మీరు మాకు దయచేసి మీరు చేయమని మీరు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మీ సమయాన్ని కేటాయించి దేవుని వాక్యం వినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.